వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత వారం క్రితం ఒక సూటిగా ఒక అంటే యథాలాపంగా లైటర్ వేన్లో అన్నట్టు మాట్లాడుతూనే ఒక పెద్ద గన్ను పెట్టి బుల్లెట్ దిగిందనమాట. అది ఎలా దిగింది అనేది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. బట్ ఇక్కడ కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఒక హెచ్చరిక ఏమిటయ్యా అతను ఇచ్చింది అంటే, మీరు కనుక 2029 లోపున మీరు చెబుతున్న కట్టడాలని నిర్మాణాలని కనుక సీరియస్గా తీసుకొని నిర్మించకపోతే తాను వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది చూచాయిగా చెప్పాడు. ఓపెన్గా అమరావతిని నేను పట్టించుకోను అని చెప్పలా, అలానే విధ్వంసం మళ్ళీ చేస్తామని చెప్పలా. అంటే అప్పుడు చేశాడని ఎవడు కన్ఫర్మ్ చేయట్లా. పట్టించుకోను, ఈ ప్రాంతము నిరుపయోగము, ఇంతింత ఖర్చులు పెట్టటము అనవసరము అని తన అభిప్రాయాన్ని చెప్పిన తర్వాత ఈ వారం రోజుల్లో జరిగిన రచ్చంతా చూశారు. న్యూస్ ఛానల్స్ కూడా మావిగన్ ప్రాంతము అని ఒక ప్రాంతాన్ని ఒక ప్రతిపాదిత ఊహాజనిత రేఖ ఆ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలను పిలవడం ప్రారంభించాయి. అంటే దీని వెనక వ్యూహాత్మకంగానే ఉన్నది. 2-3 రోజుల క్రితమే చెప్పాం మనం, జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగానే వెళ్తున్నాడు. అది తప్పో కరెక్టో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ అమరావతి ప్రాంత రైతులని ఇంకా కూటమి ప్రభుత్వం తామే ఏదో అభివృద్ధి చేస్తున్నాము, తాము లేకపోతే ఇక్కడ అభివృద్ధి కుంటిపడుతుంది అంటూ కాలయాపన చేయటానికి సమయం లేదు, 22 నెలలు అయిపోయినది అని చెప్పడం జరిగింది. ఒక్క నిమిషము. కాలయాపన చేయటానికి సమయం లేదు, 22 నెలలు పూర్తయ్యాయి. మీ ఐకానిక్ టవర్స్ కానీ, లేకపోతే ఆ స్టీల్ బ్రిడ్జిలు కానీ, లేకపోతే సచివాలయాలు కానీ, హైకోర్టులు కానీ, ఐఏఎస్ క్వార్టర్స్ కానీ, అసెంబ్లీలు కానీ, సచివాలయాలు కానీ, ఏమైనా కానివ్వండి, వీటికంటూ మీరు నిర్మించిన తర్వాత చుట్టుపక్కల ఉపాధి కల్పన కార్యక్రమాలు లేకపోతే ఏమవుతుంది అంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పాడో అదే జరిగింది అని ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఆరోపించబోతుంది, ప్రచారాస్త్రం కూడా చేయబోతుంది. ఇది అమరావతి ప్రాంతంలోని ప్రజలు గమనించాల్సిన విషయం. ఏదో మైకుల ముందు కొంతమంది మహిళామణులు, కొంతమంది రైతు సంఘం నాయకులుగా చెప్పుకుంటూ అదే పనిగా టీడీపీ కూటమికి బాకా ఊదినంత మాత్రాన ఆ నిర్మాణాలు, ఉపాధి కల్పన కార్యక్రమాలు జరగవు. సీరియస్గా తీసుకొని ఈ ప్రాంత రైతుల కోసం మేము ఒక హామీ ఇచ్చాము, ఆ హామీని నెరవేర్చే దిశగా ప్రయత్నం చేస్తున్నాము, సగం నెరవేరింది అనైనా పూర్తి చేయకపోతే, మీ కళ్ళ ముందు కనపడుతున్న వాళ్ళే రైతులు కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళే చెప్తున్నారు కదా 29,000 మంది రైతులని. ఆ 29,000 మంది రైతుల్లో కనపడుతుంది మనకి 29 మంది మాత్రమే. మిగిలిన వాళ్ళందరికీ ఎవరు సమాధానాలు చెప్తారు? వారు ఆశించిన డెవలప్మెంట్ కనుక జరగకపోతే, ఈవెన్ అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, వసతుల కల్పన పూర్తయినా కూడా వాటికి రేటు రావడమే డెవలప్మెంట్ కాదు. వీళ్ళు చెబుతున్నటువంటి ప్రజా రాజధాని నిర్మించబడాలి. అట్లీస్ట్ ఒక 10,000 మంది అయినా అదనంగా వచ్చి అక్కడ నివాసం ఉండాలి. దీనిని మనము డెవలప్మెంట్ కింద అనుకోవచ్చు. ఇది ఒక్కటే కాదు, ఈ పాటికి నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా చాలామంది చెప్పే ఉంటారు. మీరు ఖచ్చితంగా టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం మేము, దశల వారీగా అవుతుంది అని చెప్తున్నారు. నిర్మాణాలు పూర్తి చేయటమే రాజధాని కాదు. ఉపాధి కల్పన అవకాశాలు, ఉపాధి కల్పనకి వారికి కంపల్షన్ సంస్థలకి. అంటే నేను ఇక్కడ వ్యాపారం చేసుకుంటే నా వ్యాపారం బాగా జరుగుతుంది, నేను ఇక్కడ సంస్థ పెడితే ఉద్యోగులు బాగా వస్తారు, నాకు ఇక్కడ బాగా మెరుగైన వసతులు ఉన్నాయి, నాకు ఉద్యోగులు ఇక్కడ మేలి రకపు ఉద్యోగులు, స్కిల్డ్ ఎంప్లాయీస్ దొరుకుతారు అని సంస్థలు భావించే దశకి దాన్ని తీసుకెళ్ళాలి. క్యాపిటల్ అని ఏదైతే ఊదరగొడుతున్నారో అక్కడ. లేకపోతే ఏమవుతుంది అంటే, నేను 2 ఏళ్ల క్రితమే చెప్పా, ఇప్పుడు మావిగన్ ప్రతిపాదిత ప్రాంతాన్ని మేము ఎప్పుడో సిఆర్డీఏలో పెట్టాము అని వాళ్ళు చెప్పడం కాదు, ఈయన చెప్పడం కాదు. ఆ రోజున కనుక అది జరగకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాన్ని ఏమని సమర్థిస్తారు? ఏమని ఆయన చెప్పిన వాదనని ఎలా ఖండించగలుగుతారు? ఈ రోజున ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి కనుక వస్తే 2029లో
మావిగన్ అనే ప్రతిపాదిత ప్రాంతాన్ని రాజధానిగా చేస్తానని ఇప్పటికే అయితే ఏం ప్రకటించాల. మా దగ్గర 3 రాజధానుల గురించి మాట్లాడాం. మేము ఫెయిల్ అయ్యాము అనుకుంటున్నారు. కానీ అది కాకపోతే ఇదైనా చేయొచ్చు కదా అన్నాడు. అంతే తప్పితే తాను ప్రస్తుతానికి ఈ కాన్సెప్ట్తో నేను ఎన్నికలకు వెళ్తానని అయితే చెప్పలే. బట్ వస్తే ఆయన చూపు మాత్రం వైజాగ్ మీదే ఉంటుంది, సందేహమే లేదు. ఇప్పుడే ఎలా చెప్పగలం? చెప్పలేం. కానీ తాను వస్తే అమరావతిని ఈ ప్రాజెక్టు మీద, ఏది ప్రాజెక్ట్ అని ఎందుకు అంటున్నామంటే కట్టడాల నిర్మాణాలకి అయ్యే ఖర్చు మీద, డోంట్ త్రో అవే, కట్టడాలకి అయ్యే ఖర్చు మీద ఆయన అభ్యంతరాలు చెప్తున్నాడు. సో నిధుల గురించి ఆయన పోరాడటం కానీ ఖర్చు పెట్టడం కానీ తీసుకురావడం కానీ జరగదని ఖరాఖండిగా చెప్పవచ్చు. ఏమో 2029 తర్వాత ఆయన ఏమైనా నిర్మాణాలు పూర్తి చేయొచ్చేమో, కానీ ప్రస్తుతానికైతే ఆయన మధ్యలో అలాంటి ఆలోచనలు ఉన్నట్టు ఏమీ కనపడట్లేదు. ఆయన దాన్ని దాచిపెట్టుకున్నట్లు కూడా లేదు. ఇంత ఖర్చు పెట్టి అవసరమా అంటున్నప్పుడు. అలానే రాజధానిలో ఒక చదరపు గజంకి డెవలప్మెంట్కి ఇంత ఖర్చు అవుతుంది అని ఆరోపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అండ్కో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ప్యాలెస్ ఏదైతే చెప్తూ ఉన్నారో రిషికొండ భవంతిని, దానికి ఇంత ఖర్చు అవుతుంది అంటున్నారు తప్పితే దానిని పోల్చడం కాకుండా, లేదు ఇక్కడ ఇంత నిర్మాణానికి ఖర్చు పెట్టడం సహేతుకమే అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అఫ్కోర్స్ అయి ఉండొచ్చు, మనం మేలి రకపు భవంతులు నిర్మిస్తున్నాం కాబట్టి ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పవచ్చు. బట్ దానితో పోల్చడం ఏంటి? అది వేరు ఇది వేరు కదా. ఒకటి అవినీతి మరకలని తొలగించుకుంటారా లేదా, ఆరోపణలుగా తేల్స్తారా లేదా అనేది రాజకీయ పార్టీలు చూసుకుంటాయి. బట్ మన ముందు కనపడుతున్నది ఆ రైతులకి ఏదైతే ఒక హామీ ఇచ్చారో దాన్నైతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏ రకంగానూ నెరవేర్చడానికి రెడీగా లేడు అనేది మనకు కనబడుతున్న విషయం. అందులో ఎట్లాంటి సందేహం లేదు. మరి దీన్ని ఈయన మావిగన్ అంటాడు, లేకపోతే పూలగన్న అంటాడు, ఇంకేమైనా అనొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారికి, కూటమి పెద్దలకి ఒక పెద్ద లక్ష్యం అయితే పెట్టారు. 29 లోపు ఖచ్చితంగా పూర్తి అవ్వాల్సిందే, లేకపోతే నేను ఆ రోజు చెప్పింది అదే కదా అని చెప్పడానికి వీలు ఉంటుంది.